హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఆహా ఓటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతున్న భార్గవి నిలయం. ఇది ఒక మలయాళం మూవీ. తెలుగులో డబ్ చేసి ఆహాలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇది 2 గంటల 5 నిమిషాల రన్ టైమ్‌తో ఇప్పుడు ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. సింపుల్‌గా చెప్పాలి అంటే ఇది ఒక హర్రర్ థ్రిల్లర్ మూవీ అని చెప్పాలి. సో, ఈ హర్రర్ థ్రిల్లర్ జోనర్‌లో ఇప్పటికే మనం ఎన్నో సినిమాలు చూసాం. ముఖ్యంగా ఇందులో వచ్చే కథనము ఇప్పటికే తెలుగు సినిమాల్లో ఎన్నో సినిమాలు చూసాము ఈ హర్రర్ జోనర్‌లో. కాకపోతే సహజంగా హర్రర్ థ్రిల్లర్ మూవీ అంటే దానికి ఒక లవ్ ట్రాకు, లేదంటే ఒక కామెడీ ట్రాకు, లేదంటే ఇంకొక ఎమోషనల్ బాండింగు ఇట్లా, లేదంటే ఒక రివెంజ్ ఫార్ములా ఏదో ఒకటి మిక్స్ చేసి చూపిస్తూ ఉంటారు దర్శకులు. ఇలా ఎన్నో సినిమాలు ఇప్పటికే మనం ఎన్నో చూసాము. కానీ ఇటువంటి వాటి జోలికి ఏమి ఎళ్ళకుండా డైరెక్ట్‌గా స్టోరీ, కథనంలో ఏ విధంగా చూపించాడు, తన స్క్రీన్ ప్రెజెంటేషన్‌ని బాగా మెరుగుదిద్ది ఎలా చూపించాడనేది ఈ 'భార్గవి నిలయంలో' ఉంటుంది. సో, ఈ 'భార్గవి నిలయం' బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి ఏంటి అయ్యా అంటే, సహజంగా స్టార్టింగ్‌లోనే ఒక దొంగ ఒక ఇంట్లో జొరబడి దొంగతనం చేయటానికి ప్రయత్నిస్తాడు. ఆ ఇంట్లో ఒక ఆత్మ ఉండి తనతో మాట్లాడినట్టు చూపించిన డైరెక్ట్‌గా కథలోకెళ్ళిపోతాడు. ఇకపోతే ఆ ఇంట్లో దెయ్యం ఉందని ఆ ఊరు ప్రజలందరూ భావిస్తూ ఉంటారు. ఇలా స్టార్ట్ చేసి ఆ తదనంతరం ఆ ఇంట్లోకి హీరో అద్దెకి దిగటము, ఆ దిగినాక వారిద్దరి మధ్య ఆత్మకి, హీరోకి మధ్య ఫ్రెండ్‌షిప్ కుదరటము, వారి మధ్య జరిగే సంభాషణలు, సన్నివేశాలను ఫస్ట్ హాఫ్‌లో చూపించాడు డైరెక్టర్. ఇకపోతే సెకండ్ హాఫ్ విషయానికొస్తే ఎందుకు తను ఆత్మ ఆత్మహత్య చేసుకుంది అనేదాన్ని రివీల్ చేస్తూ తన లవ్‌లో ఎటువంటి పరిణామాలు ఫేస్ చేసింది, తను లవ్ ఫెయిల్యూర్‌కి కారణమైన వాళ్ళు ఎవరు, ఆ తదనంతరం తను ఏ విధంగా సూసైడ్ చేసుకొని ఆత్మగా మారి తన సూసైడ్‌కి కారణమైన వారిపై ఏ విధంగా రివెంజ్ తీర్చుకుంది అనేది సెకండ్ హాఫ్‌లో చూపించాడు సింపుల్‌గా డైరెక్టర్. సింపుల్ స్టోరీ లైన్ వచ్చేసి ఒక ఊరి చివరిలో ఒక పాడుబడ్డ ఇల్లు. ఆ ఇంటిని వైపు ఎళ్ళాలంటేనే సహజంగా ఆ ఊరు ప్రజలు భయపడుతూ ఉంటారు. అనుకోకుండా ఒక రైటరు ఆ ఇంట్లోకి అద్దెకు దిగుతాడు. సో, అందులో దెయ్యం ఉందని తెలిసి కూడా తన వద్ద వేరే ఇంట్లోకి మారటానికి డబ్బులు లేక ఆ ఇంట్లోనే ఉంటూ ఆత్మతోటి, దెయ్యంతోటి ఫ్రెండ్‌షిప్ చేస్తాడు. ఆ ఫ్రెండ్‌షిప్ చేసే ప్రాసెస్‌లో తను ఎందుకు సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది అనేది తెలుసుకొని, దానికి గల కారణం ఏమిటి? అలానే తను లవ్ ఫెయిల్యూర్ ఎందువల్ల జరిగింది? తను ప్రేమించిన వ్యక్తి ఏమైపోయాడు? తన లవ్ ఫెయిల్యూర్‌కి కారణమైన వాళ్ళు ఎవరు? అనే దాని మీద ఒక పుస్తకం రాయాలి అని ఎందుకు అనుకుంటాడు? ఆ తదనంతరము హీరో సహాయంతోటి ఆత్మ తన లవ్ ఫెయిల్యూర్‌కి కారణమైన వారిపై ఎటువంటి రివెంజ్ చేసింది అనేదే సింపుల్ స్టోరీ లైన్. సో, ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే సహజంగా హర్రర్, థ్రిల్లర్ మూవీస్‌లో చీకట్లో మెరుపులు రావటము, చైర్స్ కదలటము, తలుపులు శబ్దాలు రావటము, డార్క్ రూములు ఉండటము, లేదంటే పక్షులు అరవటము, నక్క అరవటం ఇటువంటి సన్నివేశాలు చానా అంటే చానా చూసాం. బట్ ఇవేమి ఈ సినిమాలో ఉండవు. సింపుల్‌గా ఒక ప్యారలల్‌లో చూపిస్తాడు డైరెక్టరు. సింపుల్ కథనంతోటి కొన్ని అనుకున్న ట్విస్ట్‌లు కూడా మనకు ముందుగానే గెస్ అయ్యేలాగా చాలా సింపుల్‌గా నేరేట్ చేశాడు డైరెక్టర్. ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే స్లో నేరేషన్ తోటి ఎక్కడ కన్‌ఫ్యూజన్ లేకుండా చాలా క్లియర్ కట్‌గా చూపించిన డైరెక్టరు కొంతమేర ఇది ఓల్డ్ కంటెంట్ అయినప్పటికీ తను తీసుకున్న స్క్రీన్ ప్రెజెంటేషన్‌లో కొంత వేరియేషన్స్ అనేది చూపించాడు డైరెక్టరు. ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే ఈ సినిమా గత సినిమాలతో పోలిస్తే సమ్ బెటర్ అని అనిపిస్తుంది. సో, అందులోనూ ఓటీటీ కాబట్టి వన్ టైమ్ వాచబుల్. సో, ఫ్రెండ్స్, ఇది ఫ్యామిలీతో కలిసి చూడవచ్చా అంటే ఆఫ్‌కోర్స్ చూడవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. సో, ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ వచ్చేసి ఔట్ ఆఫ్ 5లో 2.6. సో, ఫ్రెండ్స్, నేనిచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి టీఎస్ఎం వ్లాగ్. థ్యాంక్ యూ. నేను మీ నషరుద్దీన్.